అందరికీ నమస్తేనండి. నా పేరు అవనీష్, మాది బెజవాడ ఫార్మ్స్. ఇదిగోండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి అరౌండ్ 15 to 20 డేస్ అండి. 20 డేస్ ఉండొచ్చు, 22 డేస్ అలా ఉండొచ్చు. అయితే నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు. అయితే నేను వీటికి ఎటువంటి మెడిసిన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ ఇవ్వలేదు. ఇవి పిల్లలు ఈ పెట్ట ద్వారా తీయించాను. యాక్చువల్గా 10 eggs వేసాను. 10 eggs వేస్తే ఇది మా డాగ్ అండి, క్యాండీ. ఇది కాకుండా ఇంకో ఫీమేల్ ఉండిద్ది, బోన్లో అవతల ఉంది. అదేంటంటే ఇది పొదుగుడు నుంచి లేచి బయటికి వెళ్ళినప్పుడు ఒక 5 eggsని తినేసింది. రిమైనింగ్ 5 eggsలోంచి 4 chicks వచ్చినాయి. ఒకటైతే మురిగిపోయింది అనమాట గుడ్డు. అయితే ఈ 4 chicks సడన్గా వచ్చేసరికి నా దగ్గర ఒక వారం రోజులు బ్రాయిలర్ ఫీడ్ పెడదామంటే కూడా బ్రాయిలర్ ఫీడ్ లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ సజ్జలు లైట్గా ఉంటే 2 to 4 days అనుకుంటా లైన్గా సజ్జలు ఇచ్చాను. ఆ తర్వాత నా దగ్గర మెరుకులు ఇచ్చాను. సుమారు 1 week మెరుకులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి నేను మళ్ళీ సజ్జలు వేస్తున్నాను, మెరుకులు వేస్తున్నాను, రెండు ఇష్టంగా తింటున్నాయి. అండ్ ఇప్పుడు లైక్ ఒక 4-5 days నుంచి నేను ఎగ్ కూడా ఇస్తున్నానండి వీటికి. ఈ చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు అండి సుమారు వాటికి ఒక 15 to 20 days నిండిన తర్వాత, లేదంటే 25 days, లేదంటే లాస్ట్ ఒక 3 weeks నిండిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 days కోడిగుడ్డు ఇవ్వడం చాలా మంచిదండి. చిన్న వయసులోనే కోడిగుడ్డు ఇస్తే ఏంటంటే అవి ఎదుగుదలకి చాలా ఉపయోగపడుద్ది. నేను ఆ చేంజ్ కూడా చూశాను. అంటే చిన్నప్పుడు సుమారు 3 weeks 4 weeks నిండిన కోడి పిల్లలకి మనం ఎగ్ ఇస్తే అవి 4-5 months ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాయి అనేది నేను చూశాను. నా దగ్గర ఇంతకుముందు రసంగి పిల్లలు 3 పుంజు పిల్లలు ఉంటే అవి రీసెంట్గానే అమ్మాను. నేను వాటిలో అవుట్పుట్ చూశాను. లైక్ చిన్నప్పుడు మనం ఎగ్ ఇవ్వడం వల్ల, ప్రోటీన్ కంటెంట్ ఇవ్వడం వల్ల పెద్దయ్యాక వాటిలో బాడీలో ఫిజికల్ చేంజెస్ చాలా బాగున్నాయి. అంటే చాలా స్పీడ్గా ఎవాల్యుయేట్ అవ్వడం చూశాను నేను. అండ్ ఎగ్జాంపుల్గా ఏంటంటే భవిష్య సెల్ ఫార్మ్స్ చాలామందికి తెలిసే ఉండిద్ది. వాళ్ళు కూడా ఏదో వీడియోలో మెన్షన్ చేశారు, సుమారు 300 chicksకి ఆయన 20 eggsని, అంటే సుమారు 15 కోడి పిల్లలకి ఒక గుడ్డు అన్నట్లు వాటిని క్రష్ చేసేసి, ఉడకబెట్టిన గుడ్లని క్రష్ చేసేసి ఈ ఫీడర్ ప్లేట్లో వేసేయడం జరిగింది. ఆయన కూడా అదే పాటిస్తారు. ఒకసారి ఎవరన్నా చూడాలి అనుకుంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేయొచ్చు. సో ఏంటంటే కోడిపిల్లలను పెంచేవాళ్ళు ఖచ్చితంగా ఒకనొక ఏజ్లో అరౌండ్ 2 months లోపు మాత్రం ఖచ్చితంగా కోడిగుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు మాత్రం ఇవ్వండి. చాలా మీకే బెనిఫిషియర్ అయింది. థ్యాంక్ యూ అండి.